హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో అక్టోబర్ 12న వైజాగ్లో జరిగిన క్రియేటర్స్ ఈవెంట్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ ఉమెన్ క్రియేటర్ ఈవెంట్ అండి. ఫస్ట్ టైం యూట్యూబ్ ఓన్లీ ఉమెన్ క్రియేటర్స్ కోసం ఈవెంట్ కండక్ట్ చేయడము. అండ్ ఇది ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్తో కొలాబరేట్ చేస్తున్న ఈవెంట్ అనమాట. అందుకే ఓన్లీ ఉమెన్ క్రియేటర్స్కి మాత్రమే పెట్టారు. ఈ ఈవెంట్కి మెయిల్స్ ఎలా వస్తాయి అండ్ చాలా మంది అడిగారు, అవన్నీ చెప్తాను. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారో అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది నా ఫస్ట్ యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన ఫ్రెండ్ అనమాట. 5 years బ్యాక్ ఆంధ్ర కిచెన్ టిప్స్ భవానీ గారు. ఆవిడని ఎప్పటి నుంచో యూట్యూబ్ ఈవెంట్లోనే కలవాలనేది మా టార్గెట్ అనమాట. 5 years నుంచి ఫైనల్గా ఇప్పటికైతే తీరింది అది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి ఐడీస్ అండి. ఒక 4 different ఇమేజెస్తో ఐడీస్ అయితే క్రియేట్ చేశారు. ఏది కావాలంటే అది తీసుకోమన్నారు. అందులో అయితే ఒకటి తీసుకుని అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఒక 2 starters అయితే తీసుకుని యూట్యూబర్స్ అందరితో అయితే మాట్లాడుతూ ఉన్నాం అనమాట. నిజం చెప్పాలంటే వీళ్ళల్లో చాలా మంది అయితే నాకు తెలియదండి. అంటే నేను యూట్యూబ్ చూసేదే తక్కువ. వీడియోస్ చేయడానికి టైం సరిపోతుంది తప్ప చూసేదానికి అంత ఇదైతే ఉండదన్నమాట, అంత టైం. సో కాకపోతే వీళ్ళకైతే నేను తెలుసు. ఇన్స్టాలో ఏదైనా వైటీ రిలేటెడ్ డౌట్స్ మెసేజెస్ అయితే చేస్తూ ఉంటారట. నాకు జస్ట్ డౌట్కి రిప్లై ఇవ్వడం తప్ప నేమ్ కూడా చూడను. వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి మరీ మాట్లాడారు. అలాగే నాకు ఈ ఈవెంట్ మెయిల్స్ వచ్చిన దగ్గర నుంచి నాతో కాంటాక్ట్లో ఉండి కలుద్దామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయానికి నాకు ఛానల్ నేమ్స్ అయితే గుర్తులేవు. దయచేసి మెన్షన్ చేయని నేమ్స్ వేరేలా ఏం తీసుకోకండి. నేను తీసిన క్లిప్సే చాలా తక్కువ తీసాను అనమాట. అక్కడ ఆ తీసినవి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి ఈవెంట్ హాల్ అనమాట. ఇలా అయితే అరేంజ్ చేశారు రౌండ్ టేబుల్స్. అలాగే ఈ టేబుల్స్ లో మేము ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట. భవానీ గారితో పాటు ఇంకొకళ్ళు అయితే ఉన్నారు కదా. సో వందన రంగోలీ ఛానల్ ఆవిడ. ఈవెంట్ లో వైటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు ఈసారి. నార్మల్ గా అయితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఇది కొలాబరేషన్ పర్పసే కాబట్టి జస్ట్ ఒక 3 famous యూట్యూబర్స్ అయితే స్టేజ్ కి పిలిచి వాళ్ళ జర్నీ గురించి అయితే మాట్లాడారు. ఒక 2 లేడీ యాంకర్స్ అయితే పెట్టారనమాట. విరాజిత అలాగే వర్ష డిసోజా అని చెప్పేసి ఉంటారు కదా. వీళ్ళు కామెడీ వీడియోస్ అలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళనైతే యాంకరింగ్ కోసం అయితే పెట్టారనమాట. అండ్ ఇక ఇలాంటి ఈవెంట్స్కి మెయిల్స్ అనేవి ర్యాండమ్గా వచ్చే మెయిల్స్ అండి ఇవి. దీనికి సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూస్తో అయితే సంబంధం లేదు. మంచి కంటెంట్ పెడితే చాలు, అంతే. ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. నాకు ఇలాంటి మెయిల్స్ రావడానికి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 4 to 4.5 years అయితే టైం పట్టింది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. సో అందరికీ వస్తాయి కంపల్సరీ. మీ ఎఫర్ట్స్ మీరు పెడితే చాలు, అంతే, మీ ఛానల్ కోసం. సో వీళ్ళ ముగ్గురుతో అయితే మాట్లాడించారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సింగర్ అయితే ఉన్నారు కదా, దామిని అని చెప్పి. సో ఆవిడైతే వచ్చారనమాట. ఒక 4 to 5 songs అయితే పాడారు. మాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు విమెన్ క్రియేటర్సే ఉన్నారు. కాకపోతే ఒక టేబుల్ మాత్రం హిందీ యూట్యూబర్స్ కూడా ఉన్నారనమాట, హిందీ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా. సో వాళ్ళ కోసం కూడా ఒక హిందీ సాంగ్ అయితే పాడారనమాట ఇక్కడ. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత యూట్యూబర్స్ అందరూ కలిసి వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము. నేను తీసింది అయితే చాలా తక్కువ వీడియోస్ అండి. అంటే నాకు వ్లాగింగ్ అనేది అంత అలవాటు లేదనమాట. అంటే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేమేమో అనిపిస్తుంది. సో అందుకే నేను చాలా తక్కువ వీడియోస్ అయితే తీసాను. సో నేను ఈ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్ అయితే నావి అండ్ కొన్ని వీడియోస్ అయితే భవానీ గారు తీసిన వీడియోస్ అనమాట. ఆవిడ ఎలాగో లాంగ్ వీడియో పెట్టట్లేదు, అందుకే నేను తీసుకున్నాను అనమాట వీడియోస్. అండ్ ఇక్కడ ఇది పర్టికులర్గా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మరి వేరే వాళ్ళు పెట్టే వీడియోస్ మీరు పెడితే మీకు రీయూజ్డ్ వస్తుంది కదా అనేసి అడుగుతారు మన వాళ్ళు. సో అందుకే ముందే చెప్తున్నాను. సో ఆవిడ ఎలాగో పెట్టరు కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇక్కడ ఐసీసీ వరల్డ్ కప్తో కొలాబరేషన్ కాబట్టి ఇలా బ్యాట్ పట్టుకుని పిక్స్ తీసుకునేలాగా అయితే పెట్టారనమాట, ఒక చిన్న ఏరియా. అండ్ వాళ్ళు కూడా మన అయితే పిక్స్ తీశారు. అండ్ ఆ తర్వాత నోవోటల్ హోటల్ వాళ్ళు ఫుడ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు వచ్చేసి అక్కడ ఇచ్చిన ఫుడ్ వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇచ్చారు.
అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత యూట్యూబర్స్ అందరినీ స్టేడియం దగ్గరకైతే తీసుకుని వెళ్ళారు యూట్యూబర్స్ని. నేనైతే వెళ్ళలేదు అక్కడికి. భవానీ గారినే వీడియోస్ అయితే తీయమన్నాను అనమాట. అండ్ క్రికెట్ గ్రౌండ్ అది కూడా వీడియోస్ తీయకూడదు, కాపీరైట్స్ అయితే వస్తాయి కాబట్టి ఇంకా ఆ క్లిప్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఇక్కడ. అక్కడ యూట్యూబ్ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసి విఐపి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారంట యూట్యూబర్స్కి. సో యూట్యూబ్ ఎలాంటి ఈవెంట్ పెట్టినా కూడా క్రియేటర్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది ఫుడ్ రిలేటెడ్ ఆర్ హాస్పిటాలిటీ అన్నిట్లో ఏదైనా సరే చాలా మంచి మనకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అందుకే నాకు యూట్యూబ్ ఈవెంట్స్ వస్తే మాత్రం మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను, నాకు గనక ఈవెంట్ వస్తే మాత్రం. సో మీకు కూడా ఏదైనా ఈవెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి చూడండి. అలాగే టీమ్ కెప్టెన్తో యూట్యూబర్స్ అందరితో కూడా అయితే ఫోటో తీయించారు. అండ్ ట్రోఫీతో పిక్ తీసుకునే ఛాన్స్ అయితే దొరికిందనమాట. సో యూట్యూబర్స్ అందరూ కూడా మీరు చూసే ఉంటారు ఈ పాటికి ఆల్రెడీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవిడైతే వైజాగ్లో ఉంటారనమాట. నేను ఈవెంట్కి వస్తున్నానని తెలిసి నన్ను కలవడానికి అయితే వచ్చారు. నోవోటెల్ దగ్గరకు వచ్చి చాలాసేపు అయితే వెయిట్ చేశారు అక్కడ. మేమేమో అప్పటికే మా రిలేటివ్స్ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో మళ్ళీ అక్కడికి వచ్చి అయితే కలిశారు. వాళ్ళ హస్బెండ్ తీసుకుని వచ్చారనమాట, వర్క్ కూడా పక్కన పెట్టి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మనల్ని అభిమానించే వాళ్ళని చూస్తే. నేను ఎవరో తెలీదు ఏంటో తెలీదు, ఇంత అభిమానం చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. నాట్ ఓన్లీ ఇదే కాదు, వైజాగ్ నుంచి విజయవాడకి రిటర్న్ వచ్చేటప్పుడు మా రిలేటివ్స్ ఒకరిని కలవడానికి ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్తుంటే రోడ్డు మీద మమ్మల్ని చూసి ఆగి వచ్చి మరీ మాట్లాడారు వీళ్ళు. వీళ్ళు కూడా నా ఛానల్ ఫాలోవర్స్ అట. ఇలా యూట్యూబ్ ద్వారా, అది కూడా యూట్యూబ్ క్రియేటర్స్ ఇలా గుర్తుపడుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక గిఫ్ట్ విషయానికి వస్తే యూట్యూబ్ నుంచి అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇలా యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని అయితే రాసి ఉంది దీనిపైన. యూట్యూబ్ నుంచి ఏ గిఫ్ట్ వచ్చినా భలే హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి జస్ట్ కింద ఒక స్విచ్ అయితే ఉందన్నమాట. ఆ స్విచ్ ఆన్ చేస్తే ఇట్లా లైట్ అయితే వెలుగుతుంది. సో ఇదండి ఈవెంట్ గురించి. యాక్చువల్గా చెప్పడానికి ఏమీ లేదు కదా అని చెప్పి నేను వీడియో చేద్దామా వద్దా అనేసి అనుకున్నాను. బట్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజెస్ పెడుతున్నారనమాట, మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పి. సో అందుకే వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.